నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాలు చూసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి. ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని కోరిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ కడపర్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన కావటి. ఎడ్లపాడులో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం పాల్గొన్న రావు రుద్రమ్మదేవి. అభివృద్ధి సంక్షేమం కావాలంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని కోరిన పత్తిపాటి. చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వడ్డెర సంఘం సమావేశం. హాజరైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు పలు అంశాలపై చర్చ. పంతొమ్మిది వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పత్తిపాటి వెంకట కుమారి. బ్రహ్మరథం పట్టిన మహిళలు కూటమి ప్రభుత్వానికి పత్తిపాటికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. గణపవరం జెడ్పీ హైస్కూల్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ. ప్రశాంత వాతావరణంలో ఓటు వేసిన ఉద్యోగులు. పోస్టల్ ఓట్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అవకతవకలు లేకుండా చూడాలని ఎన్నికల అధికారులను కోరిన ఎంపీ. చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం నందు బుధవారం నియోజకవర్గ వడ్డెర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు దేవల్ల వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల పేరుతో చంద్రబాబు ప్రతిసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్డెర కులస్తుల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబును అంతా ఏకమై ఓడించారని పిలుపునిచ్చారు. ఇక చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. కుటుంబం అంతా ఏకమై పేద బడుగు బలహీన వర్గాల కడుపు కొట్టడానికే బయలుదేరారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా మరలా వచ్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర నాయకులు తన్నీరు సాంబయ్య, గుంజి శ్రీనివాసరావు, తన్నీరు కోటేశ్వరరావు, తన్నీరు శివయ్య, జట్టిపాటి సురేష్, బాలసుబ్రహ్మణ్యం, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, పల్లపు మరియారాజు, వడ్డెర సోదరుడు పాల్గొన్నారు. వడ్డెర ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, జగనన్న ప్రభుత్వంలో వడ్డెర కులానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఓట్ల కోసమే ఉపయోగించినటువంటి కులాలలో ఏదైనా ఉంది అంటే అది ప్రప్రదంగా వడ్డెర కులాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసమే ఉపయోగించుకునే తప్పితే ఎక్కడా కూడా రాజకీయంగా చట్టసభలలో కానీ ప్రజాప్రతినిధులుగా కానీ అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఇది వాస్తవం. ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మీ సమస్యల మీద, మీ అవసరాల మీద మీరు ఏదైనా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అతను మీ వడ్డెర జాతికి సంబంధించినటువంటి వ్యక్తో లేకపోతే మీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తో అయితే ఆ సమస్యని పరిష్కరించడానికి మీరు త్వరగా ఆ యొక్క వ్యక్తిని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చట్టసభల్లోకి అడుగు పెట్టే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా మొదటి నుంచి పార్టీలో మంచి కార్యకర్తగా, నాయకురాలుగా పనిచేసినటువంటి మరి దేవళ్ళ రేవతి గారిని ఆ కార్పొరేషన్ చైర్మన్ గా చేసి ఆమెను కూడా గౌరవించి మీ సామాజిక వర్గానికి ఏదైనా అవసరం ఉంటే మీ ఇరువురి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కూడా అవకాశాన్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు
ఈరోజు మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి మనమందరం కూడా సమావేశం పెట్టుకున్నాం. మరి వెంకట్ కావచ్చు, శ్రీను కావచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కావచ్చు, సాంబయ్య కావచ్చు, అందరూ కూడా ఒక సమావేశాన్ని పెట్టారు. ఇప్పుడే నాకు చెప్పారు, వడ్డేరుకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక స్థలాన్ని చిలకలూరుపేట పట్టణంలో మీరు కేటాయిస్తే బాగుంటుంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్నా, ఎంతమందో పాలకులు చూశారు, ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మీరందరూ కూడా చెబుతా ఉన్నా, మీ గ్రామాలలో మీరు తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే చెప్పి కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ ఈ సచివాలయాలు తిరిగి కొనసాగాలి అంటే, మళ్ళీ ఈ వాలంటరీ వ్యవస్థ తిరిగి కొనసాగాలి అంటే, మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ గడప గడపకి మీరే స్వచ్ఛందంగా వెళ్ళి తెచ్చుకునే విధంగా మీ గడప గడపకు రావాలి అంటే తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా చెప్తూ, ఏదైతే కుల పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సాక్షిగా చెప్తా ఉన్నా, మీ అందరు సాక్షిగా చెప్తా ఉన్నా, తప్పకుండా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వడ్డేర కమ్యూనిటీ హాల్ని తప్పకుండా మా ప్రభుత్వంలో, మా నాయకత్వంలో తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మాటిస్తూ, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములను చెరబట్టేందుకే జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు. అసైన్డ్ భూముల క్రైస్తవులు భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీ భూములను దోచుకోవడానికే జగన్ రెడ్డి ఈ చీకటి చట్టం తెచ్చారన్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారన్నారు. ఎడ్లపాడులో కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల సోదరి విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ రుద్రమాదేవి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పత్తిపాటి పుల్లారావు, జగన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి కష్టాన్ని, శ్రమను దోచేసి పేదలను నిరుపేదలుగా చేశారని మండిపడ్డారు. పేదవాడు పేదవాడిగా ఉంటే మోసం చేయడం తేలికని వారి దుర్మార్గపు ఆలోచనను ధ్వజమెత్తారు. నిరంకుశ రీతిలో తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కూడా అందులో భాగమే అన్నారు పత్తిపాటి. అదే కాక జగన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం పేదల కష్టాన్ని దోచేసే నిర్ణయం అన్నారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ప్రణాళిక నిధుల నుంచి చర్చల వరకు అనేక పథకాలు రద్దు చేశారని అన్నారు. చివరకు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి తన పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో దొంగ నాటకాలతో ఓట్లు వేయించుకున్న మంత్రి రజనీ మంచినీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, కాలువలు తీయకుండా, దోమల మందు కొట్టకుండా, చౌక డిపో బియ్యం అందకుండా, ఇసుక అందకుండా దోచిన కాడికి దోచేసుకుని గుంటూరు పారిపోతే ఇక్కడ సమస్యలు ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. పేదవారికి జగన్ 1 సెంటు స్థలం ఇచ్చారని ఇల్లు కట్టుకోవడానికి అనువైంది కూడా కాదన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి మంచి ఇల్లు నిర్మాణం చేస్తే అందరూ సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. పేదవాడు బాగుండాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రావాలన్నారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న దళితులకు గాని, ముస్లిం మైనార్టీలకు గాని ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రాదన్నారు. ఆ విషయంలో తప్పుడు ప్రచారాలు చేసే వారి మాటలు నమ్మొద్దని సూచించారు పత్తిపాటి. ఈ దేశంలో దళిత వార్డుల్లోకి వచ్చి సహపంక్తి భోజనాలు పెట్టే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల్ని నట్టిట ముంచిన మోసపు జగన్ రెడ్డి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. రుద్రమ్మదేవి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కంటే కూడా మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలన్నారు. విద్యా ఉద్యోగాలు అందుబాటులో ఉండాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో ఆలోచన చేయాలన్నారు. కులాలు, వర్గాలు, పార్టీల వివక్ష లేకుండా అన్ని వర్గాల కోసం ఏ నాయకుడు పాటుపడతారో ఆలోచించి ఓటు వేయాలని రుద్రమ్మదేవి కోరారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు అంటున్నాడు. ఎంత బటన్ నొక్కాడో అంత నాసిరకం మద్యం ద్వారా లాగేశాడు పేదవాడి కష్టాన్ని, పేదవాడి శ్రమని. పేదవాడు పగలంతా కష్టపడి 200, 300 మండు టెండలో సంపాదించుకొస్తే సాయంత్రానికి జే ట్యాక్స్ కి విడుదల రజనీ ట్యాక్స్ సరిపోయినాయి. అదేవిధంగా ఈరోజు చూస్తున్నారు మీరు, మన ప్రభుత్వం రేపు రాగానే ఇసుక ఫ్రీ 4000 పెన్షన్ చేశారు. 50 ఏళ్ళు దాటినటువంటి వారికి 50 ఏళ్ళు దాటితేనే 4000 రూపాయలు పెన్షన్. 50 ఏళ్ళు లోపండి 18 ఏళ్ళు దాటితే 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు ఇంట్లో 2 ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ ఖాతాలో సంవత్సరానికి వేయటం జరుగుతుంది. ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. రైతుకు 20,000 ప్రతి సంవత్సరం వేస్తున్నాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఉంది.
అన్నిటికీ మించి పేదవాడి ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య బీమా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి జేబ్రాండ్ మందు దాగి కిడ్నీలో లివర్ పోతున్నాయని దృష్టిలో పెట్టుకొని 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ బీమా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని అనారోగ్యం పాలైన కిడ్నీ లివర్ బాధితులు ఆ 25 లక్షల ఆరోగ్య బీమాతో కొంతకాలమైనా బతికించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన సంక్షేమం, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ శివారు గ్రామాలైన మైనపాడు, మల్లయ్యపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పర్యటించారు. ముందుగా కనపర్రులోని బాలయేసు పుణ్యక్షేత్రంలో ప్రార్థన, ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో పంచాయతీ పరిధిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 25 కోట్ల మేర ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు. కులం, మతం, వర్గం, పార్టీ ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సంక్షేమ పథకాలను అందించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు. రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు ప్రకటించని వాటిని సైతం ఎన్నో పథకాలు అందించారన్నారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాన్ని తీర్చకుండా నేడు జగన్ చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అలవి కాని హామీలను కూటమి మేనిఫెస్టోలో చేర్చి మరోసారి రాష్ట్ర ప్రజల్ని వంచేందుకు టీడీపీ నేత చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నారని తెలిపారు. అధికారమే లక్ష్యంగా అబద్ధాల ఆరోపణ చేసే కూటమి నేతలు మాటల్ని ప్రజలు నమ్మవద్దన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లను వేసి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పచ్చల సీతారామయ్య, జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తానరావు, ఎంపీపీ తల్లతోటి రాణి, మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, నాదెండ్ల తుంబాడు, సొసైటీ అధ్యక్షులు గురుగుండ్ల వెంకటరెడ్డి, మండు ఏడుకుండలు, పార్టీ నాయకులు గుంజు శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జానీ బాషా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం రాబోయే కూటమి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల కష్టాలన్నీ తీరుతాయని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్దారులందరికీ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిల విడుదలతో పాటు వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పత్తిపాటి. బుధవారం ఉదయం పత్తిపాటి నివాసంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు గణపవరం గ్రామానికి చెందిన పెన్షనర్లు పత్తిపాటి పుల్లారావును కలిసి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పెన్షనర్ల సంక్షేమం కోసం చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు పేరిట రూపొందించిన పోస్టర్లను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. తమను ఆదుకోవడానికి మంచి మనసుతో ఆలోచించిన చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి దేవస్థానం సేవకులు హనుమంచి శ్రీనివాస్, చక్రవర్తి, కెల్లంపల్లి అచ్చయ్య, కౌన్సిలర్ గంగా శ్రీనివాస్, పెంట్యాల శేషగిరి, వల్లెటి నరసింహారావు, గాలి బుచ్చయ్య, మాజీ ఎంపీటీసీ జంపాని శ్రీనివాసరావు, కంచర్ల శ్రీనివాసరావు, వృద్ధ మహిళా పెన్షనర్లు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా నిన్న మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో తీర్మానం చేసుకున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరం కూడా సకాలంలో డిఏలు కానీ పెన్షన్ కానీ రాకుండా చాలా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందులు తొలగి మళ్ళా మా అందరికి 1వ తారీఖునే పెన్షన్ వస్తానికి, ఈ పెండింగ్ డిఏలన్నీ వస్తానికి టీడీపీ గవర్నమెంట్ అయితే మనకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకొని మేమందరం కూడా రేపు రాబోయే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారికి, నర్సరావుపేట పార్లమెంటుగా లావు శ్రీకృష్ణదేవరాయ గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించడానికి తీర్మానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున అందరికీ జీతాలు పడుతుంటే, అకౌంట్లలో పెన్షన్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారి విలువ తెలియలేదు. చాలామంది ఏమనుకుంటా అంటే ముఖ్యమంత్రి అంటే ఏదో ఆ సీట్లో రాములోనే ఏదో బత్తాలు డబ్బు ఉంటుంది, అట్లా పనిచేయటమే అనుకుంటారు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి 18 గంటలు 20 గంటలు కష్టపడి రాష్ట్ర సంపద పెంచితే 1వ తారీఖు జీతాలు ఇవ్వగలరు, పెన్షన్లు ఇవ్వగలరు, సంక్షేమ పథకాలు ఇవ్వగలరు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాలు చేసింది 1,50,000 కోట్ల రూపాయలకు మాత్రమే.
కానీ 1వ తారీఖు జీతం ఇవ్వగలిగాడు, పెన్షన్కి ఇవ్వగలిగాడు, సంక్షేమ పథకాలను ఇవ్వగలిగాడు. మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 15వ తారీఖు వచ్చిందో తెలియదు జీతం, ఈ నెల జీతం వచ్చే నెల వచ్చిందో తెలియదు, పెన్షన్లు 2 నెలలకు వస్తాయో తెలియదు. అందువల్ల అసలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల పరిపాలన అంటే ఏంటో, అది ఎంత కష్టము, సంపద సృష్టించడం ఎంత కష్టమో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. అందువల్ల మా ఉద్దేశంతో మా పెన్షనర్లతో కూడా పూర్తిగా అర్థమైంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మా గణపాలలో ఉన్నటువంటి చెలుగుపాయ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు మొత్తం మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద మన పుల్లారావు గారికి, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకృష్ణదేవరాయలకి కూర్చోవడం జరుగుతుంది. ఏకగ్రీవ తీర్మానం చేసి 63 మంది కూర్చోటమే చివరి ధర్మకీర్తే స్థిరం. చక్కగా మీరు పనులని మా గ్రామం తరఫున చక్కగా అందించి మాకు మంచి ఫలితాలను ఇచ్చి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మాకు అందించి సుపరిపాలన ఇవ్వాలనిగా కోరుచున్నాను. మామూలుగా అందరూ బాగా వచ్చి చాలా రెస్పాండ్ సరే 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 మేడం గారు అందరూ సార్ మనకు చాలా హెల్ప్ చేస్తారు. మనం సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి, ఈసారి మనకి ఇంకా మంచి రోజులు రావాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడిని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టణంలోని ఆర్యవేశ ప్రముఖులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక చౌదర సెంటర్ కూరగాయల మార్కెట్ బంగారుకోట్ల బజార్లో పర్యటించిన వారు ఆర్యవైశ్యుల్ని స్వయంగా కలిసి తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి కావటి మనోహర్ నాయుడిని అనిల్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు జవాజీ రాంబాబు, జవాజీ జ్యోతి, లఘ్వారపు శ్రీనివాస్, తులాబందుల సుధాకర్రావు, కూనల సత్యనారాయణ, దొగిపర్తి సాయి, గట్ట రమేష్, కోట కృష్ణుడు, అలపాటి రాహుల్, జక్కా శ్రీనివాసరావు, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులు తలాబందుల మణిదీప్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు గారి గురించి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించమని ప్రతి షాప్కి వెళ్లి వ్యాపార సముదాయానికి వెళ్లి ఇవాళ వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యుల్లో వినూత్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వినూత్నమైన రీతిలో స్పందన వస్తూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అడుగులేస్తా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఎలాగైతే నమ్మలేదు, ఇప్పుడు కూడా ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. ప్రజలందరూ భారీ మెజార్టీతో ఇవాళ చిలకలూరుపేట నుంచి మనోహర్ నాయుడు గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ ఎడ్లపాడు మండలంలోని తుర్లపాడు, సంతిపొడి, గణేష్ నివారిపాలెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హస్తం గుర్తుపై ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని ప్రజల్ని కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యతతో శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మద్దూరు రాధాకృష్ణ అనేటువంటి నన్ను, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ న్యాయవాది, దళిత నాయకులు, పేద ప్రజలకి అండగా నిలిచేటువంటి నాయకులైన గంగపూడి అలెగ్జాండర్ సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. మీ యొక్క ఓటమి సమయంలో మనం వేసేటువంటి ఓటు అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి ఒక వజ్రాలు. ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా దుష్టులను శిక్షించవచ్చు, మంచి వాళ్ళని ఆశీర్వదించవచ్చు. అటువంటి అవకాశం ఈ దేశంలో అధికారం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే సామాన్య మానవుడి దగ్గర ఉంటుంది అనేది రుజువు చేయడం కోసమే ఈ యొక్క ఓటు హక్కుని ఆస్తులు, అంతస్తులు, మరే ఇతర అర్హతలతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వయోజనుడికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అందుకే వారికి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
తన కుమారుడిని అక్రమ కేసులు పెట్టి 20 రోజులు జైల్లో నిర్బంధించిన నిరంకుశ పాలన జగన్ రెడ్డిది అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు. తమ కుటుంబానికి అలా చేసిన జగన్ దుర్మార్గపు జమానాలో ఇక పేదల బాధలకు అంతే లేదని, ఆ అక్రమ కేసులు, నిర్బంధాలు, దోపిడీలకి బుద్ధి చెప్పే అవకాశం ప్రజలందరికీ ఇప్పుడు వచ్చిందన్నారు ఆయన. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలంతా నొక్కి బట్టలతో మళ్లీ జగన్ రెడ్డి గాని వైకాపా గాని రాష్ట్రంలో కనిపించకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిలకలూరిపేట పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని పత్తిపాటి తెలిపారు. తాను ఎవరికి భయపడనని, జగన్ రెడ్డికి కూడా భయపడలేదన్నారు. తనని ఏం చేయలేక కుమారుడు శరత్ ను అక్రమంగా అరెస్టు చేసి 20 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. అలానే వ్యాపారులకు స్వేచ్ఛ, ప్రశాంతతను కూడా జగన్ రెడ్డి పూర్తిగా దెబ్బతీశారన్నారు పత్తిపాటి. వారిలో తిరిగి భరోసా నింపడం కోసం కూటమి ప్రభుత్వం రాగానే ఎవరి వ్యాపారాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. వ్యాపారుల జోలికి ఎవరూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపైనే ఉంటుందన్నారు. తన హయాంలో సాధ్యమైనంత వరకు అది చేశానన్నారు. వ్యాపారుల జోలికి వస్తే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తన దృష్టికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించారని స్పష్టం చేశారు. ఆరోసారి పోటీ చేస్తున్నానని ఎప్పుడు చేయి సాచింది లేదన్న ఆయన రాజకీయ నాయకుడు అన్నాక ఆ మాత్రం నిబద్ధత, నిజాయితీ ఉండాలన్నారు. బయటికి చెప్పినా చెప్పకపోయినా అభద్రత, ఇన్సెక్యూరిటీ ఈ రాష్ట్రంలో మీకే కదా అందరికీ ఉంది. మీకోసమని చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఉంది. పేదవాడికి కూడా ఉంది ఇన్సెక్యూరిటీ. పేదవాళ్ళు కూడా ఒకరు వైసీపీలో ఉంటే, ఒకరు టీడీపీలో ఉంటే పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇక మిమ్మల్ని పెట్టడం తేలిక, రకరకాల డిపార్ట్మెంట్లు పంపించడం, మీరు ఏదైనా తెలుగుదేశం అంటేనో, జనసేన అంటేనో, ఇతర పార్టీలు అంటేనో మిమ్మల్ని కూడా కొంతమందిని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు పడ్డారు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇది మీ ఇక్కడ ఎంతవరకు అనేటువంటిది నేను ప్రశ్నించడం మిమ్మల్ని, ఎందుకంటే వ్యాపార రహస్యం అది. కాబట్టి మీకు ఎవరు ఒత్తిడి లేకపోయినా కొంత అభద్రత, ఇన్సెక్యూరిటీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉంది. ఆ భయం అయితే ఉంది. నీకే కాదు, నాకు కూడా ఉంది. నేను ఎవరిని లెక్క చేయను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి భయపడదు. జగన్మోహన్ రెడ్డి పీకో సిగ్గు కూడా లేదు. ఏ తప్పు చేయదా మనం? నేను రాజకీయాల్లో ఎక్కడ తప్పు చేయదా, వ్యాపారంలో కూడా ఎక్కడ తప్పు చేయదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. దుష్ప్రచారం చేసే దొంగలు ఎక్కువయ్యారు. కాబట్టి ఎవరికి భయపడదు. నేను భయపడాల్సిన అవసరం కూడా దేనికైనా తెగించి ఉన్నాను నేను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాదన మండలం గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను బుధవారం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పరిశీలించారు. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన ఎంపీ ఓటింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన, పొరపాటు దొరలకుండా పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు అధికారులు, రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నాకు తెలిసి దేశంలో ఎక్కడా జరగట్లేదు అనుకుంటా. ఈ విధంగా రెండోసారి ఎంప్లాయీస్కి ఓటింగ్ అనేది చిలకలూరిపేటలోనే ఏది జరిగినా స్పెషల్ ఇక్కడే జరుగుతూ ఉంది. ఎంపీ ఓటింగ్ అనేది రెండోసారి ఈరోజు ఎంప్లాయీస్కి జరుగుతూ ఉంది. దానికి కారణం 2 రోజుల క్రితం జరిగినప్పుడు చిన్న తప్పిదం, ఒక స్లిప్ పెట్టాల్సిన ఇంకో స్లిప్ ఇవ్వటం వల్ల ఈ తప్పిదం జరిగింది. అయితే ఎంప్లాయీస్ అందరినీ కోరేది ఒకటే, విసుగనుకోకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీ ఓటుని ఈరోజు, రేపు ఇంకా ఎక్స్ట్రా బూత్ కూడా పెట్టారు. 5 బూత్లు ఉంటే ఇప్పుడు 6 బూత్లు పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఇంకా అంతకంటే నేను పార్టీగా అది ఇదే చెప్తే బాగోదు. గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీ నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో అధికారులు పనితీరు వల్ల తప్పు దొరికింది. దీంతో ఆరోజు వేసిన 1219 ఓట్లను రద్దు చేసి వారందరికీ బుధవారం, గురువారం ఓటు వేసే విధంగా జిల్లా కలెక్టర్ రవిశంకర్ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే ఓటింగ్ ప్రక్రియ సజావుగానే జరిగిందని, ఎంపీ ఓటింగ్ ప్రక్రియలోని తప్పిదం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బుధవారం, గురువారం ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఏంటయ్యా బండిలో పట్టేసి ఇచ్చాం. ఈ ఎన్నికల్లో పొరపాటున కూడా ఎవరైనా వైకాపాకు ఓటేస్తే మహిళలు తీవ్రంగా నష్టపోయినట్లేనని హెచ్చరించారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. పెన్షన్ల విషయంలోనే వైకాపా కూటమి హామీల మధ్య 1000 తేడా ఉందని గుర్తించాలన్నారు. హామీలతో పాటు చంద్రబాబు సమ్మెలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, డ్వాక్రా సంఘాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు లభించింది, బాలిక విద్యకు ఏ విధంగా ప్రోత్సాహం అందించారో కూడా గుర్తు చేసుకోవాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 18-20 డివిజన్లో పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా పత్తిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించాలని ఆమె కోరారు. స్థానికుల నుండి వెంకటకుమారికి ఘనంగా స్వాగతం లభించింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పత్తిపాటి పుల్లారావు గెలిస్తే చిలకలూరిపేట నియోజకవర్గం మహిళలకు ఏ కష్టం వచ్చినా ఆయనతో పాటు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంచి చేసే పత్తిపాటిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు వెంకటకుమారి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు
నిర్మాతలు మీరే. ఈరోజు చిలుకూరుపేట మండలంలో 18వ వార్డులో ప్రచారం మొదలుపెట్టాము. శివాలయం బజార్ నుంచి ఈ బజారు, ఈ వార్డు అంటే మాకు ఎప్పుడు కూడా అభిమానం. ఈ వార్డులోనే మేము ఉండెళ్ళాము. తర్వాత పండ్రేపురంలోకి ఈ వార్డు ప్రజలు ఎప్పుడు కూడా మా తోడపుట్టినట్లా ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఈ శివాలయం దగ్గరే పూజ చేసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటిది మళ్ళీ ఈ బజార్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఓటర్ని కలుసుకొని మళ్ళీ పార్టీకి చెప్పినట్టు సంతోషంగా ఉంది. జనమందరూ ఇవాళ ఒక సైడ్ అయిపోతున్నారు. పుల్లారావు గారికి అభిమానులు ఎక్కువైపోతున్నారు. ఈరోజు అందరూ కూడా ఆయన అయితేనే చిలుకూరుపేటకు బాగుంటుంది, ఎవరు వచ్చినా ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కానాడుకు మనం ఓటేసే ఉపయోగం, ఎవరో గుంటూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ మనం ఓటేయడం ఎందుకు వృధా. ఆయన మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఏ నిమిషం ఫోన్ చేసినా పలుకుతారు. మనం ఇలాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయి ఇప్పుడు దాకా 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాం. మళ్ళా అలాంటి ఒక ఇబ్బందులు పడకూడదు. ఆయనకే మన ఓటని ప్రతి ఒక్కరు నిశ్చయించుకున్నారు. మీ అందరూ కూడా అలా ఒక నిశ్చయం వచ్చి ఇంత కోఆపరేట్ చేసిన చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిలుకూరుపేటలో ఏ రోడ్డు చూసినా మనం వేసిన అభివృద్ధి కనపడుతుంది. ఏ వార్డులో చూసినా మనం వేసిన బోర్వెల్స్ కానీ ఏదైనా సరే మనం చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఈ రోజు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నామంటే అది మనం చేసిన తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంత ముందర ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు పేద ప్రజలు, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటి ఒక టైంలో తెలుగుదేశం పార్టీకి మనం గెలిచినాక, ఎమ్మెల్యే అయినాక, అలాగే మంత్రి అయినాక ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చిలుకూరుపేటలో ఈ సేవా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు మర్చిపోరు. మళ్ళా తెలుగుదేశం పార్టీకి, పుల్లారావుకి భారీ మెజార్టీతో పట్టం కడతారని నేను మళ్ళీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ఈ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మళ్ళీ అన్నీ మొదటికే వచ్చినాయి. 5 ఏళ్ల బట్టి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏ చిన్న రోడ్డు వేసినా, కాలువ తీసిన వాళ్ళు లేరు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ శివాలయం కూడా నేనే నాంది పలికాను ఈరోజు శివాలయంకి. ఆ రోజున శివాలయం మొదలు పెట్టడానికి నేను కూడా ఒక కారణం దాంట్లో. కానీ దేవుడు మళ్ళీ మనం గెలిపించి శివాలయంలోకి మళ్ళీ పూర్వభావంతో మనల్ని కూడా తీసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. దేవుడు అంటే నమ్మకం నాకు. ఈ వార్డులో ఉన్నప్పుడు ఇక్కడ శివాలయంకే వచ్చేదాన్ని. ఈ వార్డు ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంగా ఉన్నారు. రాబోయే పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయల కాలే పుల్లారావు గారికి అసెంబ్లీ, లోక్సభ రెండింటికి కూడా మే 13న జరగబోయే అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారికి 3వ నెంబర్ ఇచ్చారు. అలాగే పార్లమెంట్ శ్రీకృష్ణదేవ 4వ నెంబర్ ఇచ్చారు. ఇద్దరికి మీరు సైకిల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి చిలుకూరుపేట ఇంకోసారి తెదేపాకి కంచుకోటలాగా మీరు అందరూ నిలబడి గెలిపిస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డేరు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని చీరాల రోడ్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు ప్రారంభించారు. వడ్డేరు కాలనీలో వేసవి కాలంలో ప్రజలకి చిలకలూరిపేటలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా మజ్జిగ, కూలింగ్ వాటర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ సమైక్య వడ్డేరు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు శివయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా చిలకలూరిపేటలోని వడ్డేర కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరి తరపున కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ఎండాకాలంలో ఒక మంచి హృదయంతో, మంచి మనసుతోటి ప్రకృతి వెనకాడగా ఖర్చు ఎంతైనా సరే మరి దారిని వెళ్ళే వాళ్ళకి దాహం తీర్చాలి. మరి ఎంతోమంది మంచినీళ్ళు అయ్యే సమయంలో వాళ్ళకి మంచినీళ్ళు దొరకట్లేదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి దప్పికతో వెళ్తున్నారు. కాబట్టి అలాంటి వారి దాహం తీరాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో పల్లపు శివయ్య గారు ఈ రోడ్డు మీద ఈ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇదే విధంగా మరి పల్లపు శివయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మరి అన్ని వార్డుల్లో కానీ మరి రహదారుల మీద కానీ ఇలాంటి చలివేంద్రాలను పెట్టి ప్రజల దాహాన్ని కనుక తీర్చినట్టయితే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి ప్రజలు గమనించాలి, పల్లపు శివయ్య గారి యొక్క మనస్తత్వం ఎలాంటిదో, అతని ఆలోచన ఎలాంటివో, అతని గురించి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాక్షేమే నా ధ్యేయం, ప్రజల అభివృద్ధి నా కాంక్ష. ప్రజల కోసం ఏమైనా చేయడానికి నేను ముందుంటాను. ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తాను. ప్రజలు ఆర్థికంగా బాగుపడాలి అనే మనస్తత్వం ఉన్నటువంటి పల్లపు శివయ్య గారికి మా వడ్డేరు సంఘం తరఫున అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మరి ఈ దాహతి మంచినీళ్ళు తాగడానికి వచ్చిన వారి తరఫున కూడా మేము పల్లపు శివయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
చిలకలూరిపేట శ్రీ దత్తసాయి సన్నిధి ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ అయిన జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఓటు అమ్మబడదు అనే ఓటు హక్కుపై అవగాహన కల్పించే పోస్టర్ను బుధవారం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి నారదముని చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా అధికారి నారదముని మాట్లాడుతూ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధం ఓటు హక్కు అని తెలిపారు. ఈ దేశ భవిత కోసం, దేశ ప్రగతి కోసం, సమాజంలో మార్పు కోసం, ప్రజలందరికీ న్యాయం సమానంగా జరగడం కోసం ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని, దేశాన్ని ముందుకు నడిపించే ఈ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించి దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేసి దేశ ప్రగతికి, రాజ్యాంగ రక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరారు. సాయిరాం, చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ఒక అవగాహన పోస్టర్ను తయారు చేయడం జరిగింది. దానిని మన చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారినైన మరి శ్రీ బి నారదముని గారి చేత ఈరోజు బ్రోచర్ను ఓపెన్ చేయించడం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని, అలాగనే మరి ఎటువంటికి డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అలాగనే ఈ ఓటు వల్ల మన దేశ ప్రగతికి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని, మరి ఈ బ్రోచర్ను అవగాహన కోసం మరి ట్రస్ట్ తరపున ఆధ్వర్యంలో దీన్ని ముద్రించి మరి చాలామందికి పంచిపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 100% ఓటు వేయండి. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఓటు వేసి మరి మీకు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే నాయకుడిని, దేశ భద్రతను కాపాడగలిగే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేశానికి యువత మేధాశక్తి నిజమైన సంపదని ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ తెలియజేశారు. పట్టణంలోని నెహ్రూ నగర్ లో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్తవ దేవాలయంలో మంగళవారం నూతనంగా ఓటు వచ్చిన యువతకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన సదస్సు జరిగింది. విద్యుత్ షాక్ కి గురై 2 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన నాదెండ్ల గ్రామ పంచాయతీ శివారైన జాస్తివారిపల్లెంలో జరిగింది. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం కలలకు మేకల శివయ్యకు సంబంధించినటువంటి గొర్రెల మందపై విద్యుత్ తీగ తెగిపడి షాక్ 2 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గొర్రెల మేపుకుంటూ జీవనం సాగిస్తున్న మేకల శివయ్య 40,000 రూపాయలు విలువ చేసే 2 గొర్రెలు చనిపోవడంతో విచారంతో విలపించాడు. ప్రకృతి వైపరీత్యంగా జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. మే 13న జరగబోతున్న ఎన్నికల్లో ఒక్కొక్క యువకుడు కనీసం 10 మందితో కూటమి అనుకూలంగా ఓటేయించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. 20 లక్షల ఉద్యోగాలతో పాటు వారు కోరుకునే అభివృద్ధి, ఉపాధికి ఊతం, నైపుణ్య అభివృద్ధికి ఊతం, స్వయం ఉపాధి ప్రయత్నాలకు భరోసా లభించాలంటే అది తప్ప మరో మార్గం లేదన్నారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గోవిందాపురం గ్రామంలో పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ వంటి దార్శనికత ఉన్న నాయకుల రూపంలో ఈసారి యువతకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు. వీరు ముగ్గురు ఎల్లప్పుడూ అభివృద్ధి గురించి, ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచిస్తారని, దురదృష్టవశాత్తు గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అదే మిస్ అయిందన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరపున 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం ఒకరంటే ఒకరైనా యువత గురించి, వారి ఉద్యోగాల ఉపాధి గురించి మాట్లాడారా? స్వయం ఉపాధి రుణాలు ఇప్పించారా అని ప్రశ్నించారు శరత్. పదవిలో లేకపోయిన తన తండ్రి పత్తిపాటి పుల్లారావు ఏఎన్ఆర్టీతో కలిసి ఎంతో మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సర్టిఫికెట్ తో పాటు ఉద్యోగాలు కూడా ఇప్పించారన్నారు. అలాంటి నాయకులను ఇవాళ గెలిపించుకుంటేనే రేపటి అందరి భవిష్యత్ బాగుంటుందన్నారు శరత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.